మధ్య జరిగిన యుద్ధం అమెరికా చరిత్రలో ఎప్పుడు వైట్ హౌస్ లో జరగలేదు. తప్పెవరిది? జెలెన్స్కీ కాదు, పాపం రష్యాని ఎదుర్కొంటున్నాడు. 3 సంవత్సరాల నుంచి నేను మద్దతు ఇస్తున్నా. బైడెన్ సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ చేసినట్టు మెడవంచా. ఫిబ్రవరి 1, 2022లో వాషింగ్టన్ డీసీలో మీరు కళ్ళతో చూశారు. మన తెలుగు మీడియా కూడా సపోర్ట్ ఇచ్చింది. రష్యా 1994లో బుదపెస్ట్ అగ్రిమెంట్ లో నేను మీడియేటర్. అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, రష్యన్ ప్రెసిడెంట్ ఎల్సిన్ అప్పుడు ఉన్నాయన ఏం మాటించారు యుక్రెయిన్ ప్రెసిడెంట్ కి? మీరు యుద్ధ సామాగ్రి, వెపన్స్, మిసైల్స్ అన్ని వదులుకుంటే మీకు ఇంకో 3 కంట్రీస్ మేము మద్దతు ఇస్తామని ఫ్రాన్స్ అన్నారు, యునైటెడ్ కింగ్డమ్ అన్నారు, అమెరికా అన్నారు. ఇప్పుడు మాట తప్పింది ఎవరు? రష్యా 2014లో క్రిమియాని ఆక్యుపై చేయలేదా? అప్పుడు ఒబామా నోరిప్పాడా? అన్ని బిజినెస్ డీల్సేనా? 2019లో జెలెన్స్కీ సంతకం పెట్టలేదా ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు? చిత్తశుద్ధి ఉంటే నా మిత్రులైన అమెరికన్ లీడర్స్ అందరూ యుక్రెయిన్ తో నిలబడండి. లేదా వరల్డ్ వార్ 3 రష్యా కాదు స్టార్ట్ చేసేది, చైనా స్టార్ట్ చేస్తారు. ఎలాగో చెప్తున్నా, చైనా ఏం చేస్తాడు? తైవాన్ ఆక్యుపై చేస్తాడు, హాంకాంగ్ ఆక్యుపై చేస్తాడు. ఎంత పవర్ఫుల్ భారతదేశమైన మా నార్త్ ఈస్ట్ నే 2000 కిలోమీటర్లు ఆక్యుపై చేస్తుంటే మా మోదీ తక్కువ ఏమీ తెలియనట్టు చూడనట్టు భజన చేస్తున్నాడు. డే టైం ఆక్యుపై చేస్తుంటే చైనా ఈజ్ ద పవర్ఫుల్ ఎనిమీ అండ్ రష్యా, నార్త్ కొరియా, ఇరాన్, ఈ 4 దేశం. అందుకే తెలుగు మిత్రులారా, మీరు తెలుగు మీడియా ఇవాళ నేను షాక్ అవుతున్నాను. ఇవాళ PTI కొరకు ఇంటర్వ్యూ చేయడానికి ప్రపంచానికి పంపడానికి నేను వస్తే మన తెలుగు న్యూస్ అన్నింటిలో కూడా ఈ యుక్రెయిన్ ప్రెసిడెంట్ ని హ్యూమిలియేట్ చేయడం ట్రంప్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ గ్లోబల్ పీస్ ప్రైజ్ ఇస్తున్నాం, నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. అది హీరో. ఆయనకు ప్రాణహాని జరిగితే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్దే నేరం అని నేను ఏం చేయబోతున్నానో త్వరలో చెప్తాను. అమెరికా నుండి మీతో మాట్లాడతాను. ఇదే నెల మార్చిలో నేను అమెరికా వెళ్తున్నా. జెలెన్స్కీ కాదు సారీ చెప్పడం, ట్రంప్ చెప్పాలి. ప్రాణాలు పోతున్న జెలెన్స్కీకి ప్రాణం పోయకుండా 500 బిలియన్ మినరల్స్ మాకు ఇచ్చేయండి. 4 కోట్లకి వీసా అమ్ముతున్నది గ్రీన్ కార్డు, ఇప్పుడు గోల్డ్ కార్డ్ అని పేరు మార్చేసి 44 కోట్లకు అమ్మడం. మీకు డబ్బులు లేకపోతే ప్రింట్ చేసుకోవాలి. చాలా విచారం. ఒక శాంతియుతంగా నాకెందుకు కోపం వస్తుంది అనుకుంటూ కొంతమంది, సమ్ టైమ్స్ టు మేక్ పీస్ ఈజ్ టు మేక్ వార్. అన్యాయం చేస్తున్న వాళ్ళు పాపం యుక్రెయిన్ వాళ్ళు నా మాట విని నెలలు సంవత్సరాలు అక్కడ ఉన్నాను. 89 నుంచి వెళ్తూ వస్తూ 94 వాళ్ళు పీస్ డీల్ చేస్తే 5 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళు వదిలేస్తారా? నేను ఇక్కడ ఉన్నానని అక్కడ ఆయన హ్యూమిలియేట్ చేస్తారా? అది ఎంత ఘోరం. మన దేశ ప్రధానమంత్రి ఎంపీలు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాతో ఎంతమంది ఎంపీలు ఎర్రంనాయుడు లాంటి వారు, బాలయోగి లాంటి వారు, కాంగ్రెస్ లీడర్స్ అందరూ ట్రావెల్ చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, మోదీ గారు ఒక ఇంపార్టెంట్ లీడర్స్ని డెసిగ్నేట్ చేస్తే రష్యన్ ప్రెసిడెంట్ నెంబర్ 2 డిమిట్రీ పెస్కావ్ నాకు పర్సనల్గా కాల్ చేశారు. పీస్ టాక్స్ చేద్దాం. రష్యా తప్పులేంటి, యుక్రెయిన్ తప్పులేంటి, ఇండియా పీస్ మేకర్గా ఉందాం, శాంతిని కొనసాగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు.